అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ఆర్ ద ట్రావెలర్. ఈ రోజు మనం మరొక అద్భుతమైనటువంటి దేవస్థానాన్ని చూద్దాం. హైదరాబాద్ పట్టణం నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం మరి వికారాబాద్ నుంచి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇది రామాయణ కాలం నుంచి ఉన్నట్టుగా శ్రీరాముడు ఇక్కడ నడయాడినట్టుగా మనకు స్థల పురాణం చెప్తుంది. మరి ఈ క్షేత్రం ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కానీ జూబ్లీ నుంచి కానీ వికారాబాద్ వెళ్ళే బస్సులు ఎక్కి వికారాబాద్లో దిగి అక్కడి నుంచి ఆటో ద్వారా ఈ దేవస్థానానికి చేరుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇక్కడ స్వయంగా శ్రీరాముడే ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకు స్థల పురాణం చెప్తుంది. మరి ఈ వీడియోను సంపూర్ణంగా చూద్దాం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ ద ట్రావెలర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మనము ఈ స్థలానికి చేరుకోవడంతో దివ్యమైనటువంటి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి దేవాలయం దర్శనమిస్తుంది. మరి ఈ దేవాలయం ఎంతో అద్భుతంగా నూతనంగా దీన్ని నిర్మించడం జరిగింది. పాత దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని పునరుద్ధరించి జీర్ణోద్ధారం చేశారు. అలాగే ఈ దేవాలయం వెనుక వైపున స్వామివారి యొక్క పుష్కరిణి ఉంది. ఇదే బుగ్గ అంటే ఆ కొండ ప్రాంతంలోంచి వచ్చే జల ఊట. పూర్వము శ్రీరామచంద్రమూర్తి సీతాదేవితో ఈ అరణ్యవాసం చేస్తుండగా ఇక్కడ ఈ స్థలానికి చేరుకున్నట్టు ఆ శివార్చన కోసం స్వామివారి శివలింగం కింది వైపు ఒక బాణంతో కొట్టడంతో అందులోంచి ఊట ఏర్పడి ఆ ఊట ద్వారా నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. తర్వాత ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి స్వామివారి అర్చన చేసి ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడు. అదే శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి. మరి మహాద్భుతమైనటువంటి ఈ దేవాలయం ఎంతో ప్రాశస్త్యమైంది. మరి ప్రతి ఒక్కరూ దర్శించదగ్గది. అలాగే ఇక్కడ కోనేరులో నీరు అత్యంత పరిశుభ్రంగా చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కొండ ప్రాంతంలో జల ఊటల ద్వారా వచ్చే నీరు శరీరానికి అనేక రకాల రోగాలను దూరం చేస్తుంది అని, రుగ్మతల నుంచి బయటపడేస్తుంది అని మరి ఇక్కడ స్థలపురాణం చెబుతుంది. అలాగే ఈ నీరు పరిశుభ్రంగా నిరంతరం వస్తూనే ఉంటుంది. కొన్ని వేల ఎకరాలకు సాగుగా ఈ నీరు ఉపయోగపడుతుంది. స్వామివారి గర్భాలయానికి ఎడమవైపు మహాగణపతి ప్రతిమ, అలాగే కుడివైపు శ్రీ వీరభద్రుడి ప్రతిమ మనకు దర్శనమిస్తాయి. అలాగే గర్భాలయంలో స్వామివారు ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన అద్భుతమైనటువంటి ఆ లింగ రూపంలో దర్శనమిస్తారు. మళ్ళీ ఇలాంటి అద్భుతమైనటువంటి దేవాలయం స్వయంభవంగా స్వామి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తే ప్రతిష్ఠించిన దేవాలయాలు తెలంగాణ ప్రాంతంలో చాలా ఉన్నాయి. అందులో ఇది విశేషమైంది. స్వామివారి దేవాలయం చుట్టూ కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి దర్శనమిస్తుంది. ఎంతో ప్రశాంతంగా చుట్టూ చెట్లతో నిండి ఉంటుంది. అలాగే ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం. సప్తాశ్వాలతోటి అద్భుతమైనటువంటి రథంగా కూర్చున్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఈ క్షేత్రంలో మనకు దర్శనమిస్తుంది. స్వామివారి దేవాలయానికి కుడివైపున మనకు ఈ దేవాలయం దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడే అర్చకులు కూడా రూముల్లో నివసిస్తూ ఉంటారు, మనకు అందుబాటులో ఉంటారు. స్వామివారి దేవాలయం ఎదురుగా ఒక రాయ వృక్షం కింద ఒక పుట్ట కూడా ఉంటుంది. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది కోరికలు తీరుతాయని వీరు ప్రాంత ప్రజలు చెప్తున్నారు. మరి అది కూడా దర్శించుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మన విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోలు మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇంకా జ్యోతిర్లింగాలు మొదలగు దేవాలయాలన్నీ కూడా తర్వాత రాబోయే రోజుల్లో పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.